హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్ని. జియోకి సంబంధించిన వీడియోస్ మీకోసం ఎన్నో వీడియోస్ అయితే చేశాను. చాలా బాగా సపోర్ట్ చేశారు. మీలో చాలామందికి యూజ్ అయినాయి, మనీ అయితే సేవ్ చేసుకున్నారు అండ్ క్యాష్ బ్యాక్స్ కూడా మంచిగా ఎర్న్ చేసుకున్నారు, మంచి బెనిఫిట్స్ కూడా పొందారు, ఫ్రీ డేటా, ఎన్నో చెప్పాలనుకుంటే ఎన్నో వీడియోస్ అయితే ఉన్నాయి. సో మీరు చేయవలసింది ఏంటంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లోకి వెళ్ళిన తర్వాత జియో ఆఫర్స్ అండ్ ట్రిక్స్ అని చెప్పి ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళి జియో సంబంధించిన వీడియోస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చూడండి. సో ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది జియో మెయిన్ బ్యాలెన్స్ని డేటా బ్యాలెన్స్గా ఎలా కన్వర్ట్ చేయాలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియని వాళ్ళు అందరూ తెలుసుకోండి. సో ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. వీడియో మీకు నచ్చితే హార్ట్ఫుల్లీ లైక్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక వెబ్సైట్లో మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ వెబ్సైట్లో మీరు రిజిస్టర్ చేసుకోగానే 25 రూపీస్ సైన్ అప్ బోనస్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మీకు ప్రూఫ్ చూపించాను. ఆ వెబ్సైట్ లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఏం చేయక్కర్లేదు. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీ పేరు, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నా పేరు కనపడుతుంది, రికమెండెడ్ బై కిరణ్ కుమార్ అని చెప్పి వస్తుంది. అండ్ ఇక్కడ మీరు 1+2 కానీ ఇంకేదో ఒక సమ్స్ కానీ ఎడిషన్స్ కానీ మల్టిప్లికేషన్స్ ఏదో ఒకటి అడుగుతుంది. ఆన్సర్ ఎంటర్ చేసేయండి. జాయిన్ విత్ ఈమెయిల్ అనేది క్లిక్ చేసుకోండి. సో మనకి వెబ్సైట్లోనే ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. సైన్ అప్కి 25 రూపీస్ వస్తుంది కాబట్టి, లేదు అనుకుంటే మీరు నార్మల్గా రిజిస్టర్ చేసుకుంటే మీకు ఎటువంటి బెనిఫిట్స్ అయితే ఉండవు. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే సేమ్ డీటెయిల్స్తో మీరు యాప్ని ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ ఆఫర్ యూజ్ చేసే ముందు మీకు అమెజాన్ అకౌంట్ అనేది ఉండాల్సిందే. సో అమెజాన్లో మీరు రీఛార్జ్ చేస్తే 50 రూపీస్ మినిమం చేస్తే 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అని చెప్తున్నారు. సో ఈ ఆఫర్ అయితే చాలా బాగా నచ్చింది. సో ఓవరాల్గా మనకి జియో రీఛార్జ్ చాలా అంటే చాలా తక్కువగా వచ్చేస్తుంది. సో ఈ ఆఫర్ని మొత్తం మీరు యూజ్ చేస్తే జియో రీఛార్జ్ 17 రూపీస్కి మాత్రమే వచ్చేస్తుంది. చాలా మంచి ఆఫర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో కంటిన్యూస్గా వాచ్ చేయండి, ఎలాగో తెలుసుకోండి. అండ్ ఇక్కడ మనకి రెండు ఆఫర్స్ కాంబినేషన్లో కలిపి మనం యూజ్ చేస్తాం. ఇక్కడ మీరు అమెజాన్ యూపీఐ ద్వారా పే చేస్తే 25% క్యాష్ బ్యాక్ అంటున్నారు, కానీ దీనికంటూ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి దాని గురించి తెలుసుకోండి. సో దీని వ్యాలిడిటీ వచ్చేసి మనకు ఆఫర్ పీరియడ్ వచ్చేసి 35 ఈ నెల ఆఖరికి అయితే ఉంది, 30 వరకు. అండ్ ఇక్కడ మనకి క్యాష్ కోర్ ఆఫర్ అయితే ఎవ్రీ మంత్ ఉంటుంది. సో ఎవ్రీ మంత్ మీరు మినిమం 50 రూపీస్ రీఛార్జ్ చేసినా పర్వాలేదు. మీకు ఫుల్ టాక్ టైమే కావాలనుకుంటే 100 రూపీస్, మీకు స్టార్టింగ్లో ఒక వీడియో చూపించాను, మెయిన్ బ్యాలెన్స్ని డేటా బ్యాలెన్స్గా కన్వర్ట్ చేసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పాను. సో ఇక్కడ 100 అయితే మనకు 50 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇలా మీరు 100 చేసుకోవాలనుకుంటే 100 చేసుకోండి. సో మీరు చేయాల్సింది ఏంటంటే మీరు యాప్ని ఓపెన్ చేస్తారు, అమెజాన్ రీఛార్జ్ని క్లిక్ చేస్తారు, యాక్టివేట్ రివార్డ్స్ అని చెప్పి వస్తుంది. సో అలా వచ్చిన తర్వాత కాసేపు వెయిట్ చేయండి. ఇక్కడ మనకి 1% అనే ఉంటుంది, లేదు అనుకుంటే 50 రూపీస్ అనే ఉంటుంది. సో మీరు దాన్ని పట్టించుకోవద్దు. సో నెక్స్ట్ మనకి అమెజాన్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే నార్మల్ రీఛార్జ్ అంటే జియో కాకుండా అదర్ నెట్వర్క్స్ చేయాలనుకుంటే ఇక్కడ కలెక్ట్ దిస్ ఆఫర్ అని చెప్పి ఉంటుంది. లేదు అనుకుంటే జియో చేయాలనుకుంటే ఇక్కడ కలెక్ట్ నో అని చెప్పి ఉంటుంది. సో నేను ఆల్రెడీ కలెక్ట్ చేశాను, ఆర్డర్ నో మీద క్లిక్ చేస్తున్నాను. సో ఆర్డర్ నో మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి రీఛార్జ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్, ఆపరేటర్, ప్లాన్ అండ్ పే అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు టిక్ సింబల్ ఉంది కదా, దాన్ని తీసేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి అమెజాన్ యూపీఐ నుంచి పేమెంట్ చేయమంటున్నారు. సో మీరు అమెజాన్ యూపీఐ అనేది అమెజాన్ యాప్లో క్రియేట్ చేసుకోండి. సో ఇప్పుడు అమెజాన్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. సో అమెజాన్ యాప్లో మనకి యూపీఐ ఎక్కడ ఉంటుంది అది కూడా నేను చెప్తాను. సో ఇక్కడ అమెజాన్ పే అని చెప్పి కనబడుతుంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూడండి అమెజాన్ పే యూపీఐ అని చెప్పి కనబడుతుంది. సో ఇక్కడ మీరు క్లిక్ చేసి అమెజాన్ యూపీఐ అనేది మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా క్రియేట్ చేసుకొని ఈ ఆఫర్ని చూడండి, అమెజాన్ పే యూపీఐ ఈజ్ కరెంట్లీ నాట్ సపోర్టెడ్ ఫర్ దిస్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే నా వెర్షన్కి, నా ఆండ్రాయిడ్ ఫోన్ వెర్షన్కి అయితే ఇది సపోర్ట్ కావట్లేదు అని చెప్తున్నారు. సో మీకు ఇది సపోర్ట్ అయితే ఇది యూజ్ చేసుకోండి, లేదు అనుకుంటే ఆ క్యాష్ కరో ఆఫర్నైనా యూజ్ చేసుకోండి. జియో రీఛార్జ్ క్యాష్ బ్యాక్ కానీ అదర్ నెట్వర్క్స్ క్యాష్ బ్యాక్ కానీ ఇది మంచి ఆఫర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసి సో ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే లాస్ట్ పేజ్లో మీరు పేమెంట్ దగ్గర యూజ్ యువర్ అమెజాన్ పే బ్యాలెన్స్ని టిక్ తీసేయండి. ఇక్కడ మనకి భీమ్ యూపీఐ అని చెప్పి ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. సో మీరు అమెజాన్ యాప్లో క్రియేట్ చేసుకున్న యూపీఐ ఐడిని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. లాస్ట్లో వచ్చేసి మనకి అమెజాన్ యూపీఐ ఐడి @APL అని చెప్పి ఉంటుంది, అంటే అమెజాన్ పే బ్యాలెన్స్ అని చెప్పి. సో ఇలా మీరు ఈ యూపీఐ నేమ్ యూజ్ చేయాలి. కొంతమంది తెలివిగల వాళ్ళు
పేటిఎం యూపీఐ అండ్ వేరే యూపీఐలు యూస్ చేసి మాకు క్యాష్ బ్యాక్ రాలేదని చెప్పి అంటారు. సో ఇక్కడ మీరు అమెజాన్ యూపీఐని క్లిక్ చేసి వెరిఫై క్లిక్ చేసుకుంటే ఆ యూపీఐ ఉందో లేదో ఓకే అవుతుంది. సో తర్వాత మీకు అమెజాన్ యాప్లో రిక్వెస్ట్ వస్తుంది, మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనకి 17 రూపాయలకి ఎలా వచ్చిందో దాని గురించి మనం తెలుసుకుందాం. సో క్యాష్ బ్యాక్ అనేది ఎలా వస్తుంది, సో నేను ఆల్రెడీ చేస్తాను. ఇంకోటి షో రేట్స్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ 50 రూపీస్ చేయమంటున్నారు. నాకు 50 క్యాష్ బ్యాక్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ నేను ప్రొఫైల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసుకున్న తర్వాత మై ఎర్నింగ్స్ అని చెప్పి క్లిక్ చేసుకుంటున్నాను. సో మీకు 149 రూపీస్ రీఛార్జ్ కావాలనుకుంటే 149 చేయండి, లేదు అనుకుంటే 199 అని మీరు చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి, నేను 149 రూపీస్ రీఛార్జ్ అయితే చేశాను. నాకు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగింది. సో వచ్చిన క్యాష్ బ్యాక్ని మీరు అమెజాన్కి రిడీమ్ చేసుకోవచ్చు, వేరే వాటికి కూడా రిడీమ్ చేసుకోవచ్చు. సో దీని గురించి పూర్తి వీడియో కావాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అండ్ ఇక్కడ దీనికి 17 రూపాయలకి ఎలా వచ్చిందో ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ 149 రూపీస్ అండ్ క్యాష్ కరోలో 50 రూపీస్ రీఛార్జ్ చేసినందుకు వస్తుంది. అండ్ కొత్త వాళ్ళకి 25 రూపీస్ సైన్ అప్ బోనస్. అండ్ అమెజాన్ పే యూపీఐ నుంచి చేసినందుకు 25% క్యాష్ బ్యాక్. ప్లస్ ఏంటంటే అమెజాన్లో క్యాష్ బ్యాక్ ఆఫర్ 20 రూపీస్. సో ఫైనల్గా మీకు 17 రూపీస్కి అయితే వస్తుంది న్యూ యూజర్స్కి అయితే. లేదు అనుకుంటే న్యూ యూజర్స్కి ఇక్కడ సైన్ అప్ ఆల్రెడీ వచ్చేసింది, దాన్ని మైనస్ చేసుకుంటే కొద్దిగా ఎక్స్ట్రా అయితే పడుతుంది. చాలా మంచి ఆఫర్ అనే చెప్పుకోవచ్చు ఈ ఆఫర్ని యూజ్ చేసుకుంటే. సో ఇక్కడ మనకి 199 రూపీస్ రీఛార్జ్ కూడా చాలా తక్కువగా ఉంది. 50 రూపీస్ సైన్ అప్ బోనస్, అదే క్యాష్ బ్యాక్ అనేది రీఛార్జ్ చేసినందుకు 25 రూపీస్ సైన్ అప్ బోనస్ అండ్ 50 రూపీస్ యూపీఐ క్యాష్ బ్యాక్. సో టోటల్ 25% అప్ టు 50 రూపీస్ అన్నారు కాబట్టి, ప్లస్ రీఛార్జ్ చేసినందుకు జియో రీఛార్జ్ చేసినందుకు 20 నుంచి 500 వరకు ఉంది కాబట్టి మినిమం 20 వేసుకుందాం, మ్యాక్సిమం ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో ఫైనల్గా వచ్చేసి ఒక 54 అంటే అరౌండ్గా 50 రూపీస్కే మనకి అయిపోయినట్టు. చాలా మంచి సేవింగ్స్ అయితే ఇక్కడ అవుతున్నాయి. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్. సో ఒకవేళ మీకు ఫస్ట్ అంటే అమెజాన్ యూపీఐ ఆఫర్ అనేది నా మొబైల్ లాగా మీ మొబైల్లో వర్క్ అవ్వకపోవచ్చు, కానీ నేను చెప్పిన ఫస్ట్ ఆఫర్ మాత్రం సూపర్ ఆఫర్. అండ్ 50 క్యాష్ బ్యాక్ అండ్ 25 సైన్ అప్ అండ్ అమెజాన్లో 20 రూపీస్ క్యాష్ బ్యాక్ అమెజాన్ నుంచి పే చేసినందుకు. సో ఈ ఆఫర్ని యూజ్ చేసుకోవాలనుకుంటే అమెజాన్ పే బ్యాలెన్స్ మాత్రమే నుంచి పే చేయాలి. సో డైరెక్ట్గా డెబిట్ కార్డ్ నుంచి పే చేస్తే లాస్ట్ 20 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే రాదు, మీ అమెజాన్ అకౌంట్లో యాడ్ చేసుకుంటే చేస్తే సరిపోతుంది. సో ఎలా చూసుకున్నా చాలా అంటే చాలా తక్కువగా వస్తుంది. 54 రూపీస్కి అయితే ఇలా వస్తుంది. మీకు అమెజాన్ యూపీఐ వర్క్ అయితే 17 రూపీస్కి అయితే వస్తుంది. సో చాలా మంచి ఆఫర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో మీకు ఫస్ట్ దాని వెబ్సైట్ గురించి చెప్పాను అండ్ యాప్ అని కూడా చెప్పాను. ఫస్ట్ వెబ్సైట్లో క్రియేట్ చేయాలని చెప్పాను. సో దాని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో లింక్ అయితే ఉంది, దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఆ వీడియో చూసి అది వాట్ ఈజ్ వాట్ అంతా ప్రొసీజర్ అంతా తెలుసుకోండి. సో ఒకవేళ సెకండ్ది కూడా అమెజాన్ యూపీఐ ఆఫర్ అనేది వర్క్ అవ్వకపోతే ఇది కూడా మనకి 104 రూపీస్కే వస్తుంది. ఇది కూడా చాలా మంచి ఆఫర్ అనే చెప్పుకోవచ్చు. అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒకవేళ మీకు యూస్ఫుల్ కాకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఒక జియోనే కాదు అదర్ నెట్వర్క్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ కొద్దిగా తేడా వస్తుంది. ఒక 10 రూపీస్ మాత్రమే తేడా వస్తుంది. ఐడియా, ఎయిర్టెల్, వడాఫోన్ మిగిలిన అన్ని నెట్వర్క్స్కి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ లేవని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. వాళ్ళకి మీరు ఈ వాట్సాప్లో కానీ దాంట్లో మీరు వాళ్ళకి షేర్ చేయండి, మంచిగా యూస్ఫుల్ అవుతుంది. సో మీరు ఇదే విధంగా సపోర్ట్ చేస్తే మీకోసం మరెన్నో వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫర్ ఎవ్రీవన్.